వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి హాస్పిటల్ ఉపయోగించే వైద్య పరికరాలపై కనీస అవగాహన ఉండాల్సింది. కానీ పెడన పీహెచ్సీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ దయాకర గురువారం పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే ఓ వైద్య పరికరాన్ని విధుల్లో ఉన్న వైద్యుడికి చూపించమని అడిగినట్లుగా సమాచారం. అయితే ఆ పరికరం ఏంటో చెప్పలేకపోయిన సదరు వైద్యుడు చివరికి తన జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేయడం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది. గూగుల్లో వెతికిన పరికరం గురించి గుర్తించలేకపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వైద్య సేవలు అందించే వైద్యుడికి హాస్పిటల్లోని పరికరాలపై కనీస పరిజ్ఞానం లేకపోవడంపై డిఎంహెచ్ఓ దయాకర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. విధుల్లో ఉన్న వైద్యులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించినట్లుగా సమాచారం. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుంది. అలాంటి చోట వైద్య పరికరాన్ని గుర్తించేందుకు సైతం గూగుల్ను ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి రావడం ఇప్పుడు స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. పరికరం తెలియకపోతే అడగొచ్చు, కానీ ముందు గూగుల్ను అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ఈ ఘటనపై స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఓటీలో ఉన్న సిస్టర్లు డాక్టర్ల కన్నా బాగా ఆపరేషన్ చేయగలరు, కానీ చేయడానికి అర్హత లేదు వాళ్ళకి. ఇది డెలివరీ రూమ్లో ఉండే ఎమర్జెన్సీ డ్రగ్స్, మామూలు జనరల్ ఎమర్జెన్సీ డ్రగ్స్. యూపీఎస్సీ వాళ్ళది రాసిందే కదా, నేను రాయలేదు కదా. ఇది ఎవరికి పంపిస్తావు? చేయాల్సిన ఎవిడెన్స్ దీన్ని మార్క్ ఏ స్టేజ్ లో ఉంది? థర్డ్ స్టేజ్ లో ఉండే వ్యాక్సిన్ అప్లై అయినప్పుడు ఇమ్మీడియట్ డాక్టర్ రాసేయాలా, సప్లై చేయాల్సిన పాయింట్ ఎడ్యుకేషన్ లో పెట్టుకుంటాడు, అధ్యయనం లో పెట్టుకుంటాడు, పట్టణం పెట్టాలి. పనిచేస్తున్నాయా ఇంటిగ్రేషన్ లో? ఇంటిగ్రేషన్ చేయలేదు. బ్లడ్స్ ఉన్నాయా? ల్యాండోస్కోప్ ఉందా? ఎక్కడ చాలా అన్ని రెడీ చేసి పెట్టు. దీంట్లో ఎమర్జెన్సీ డ్రగ్స్ ఒకటే రెండే ఉన్నాయి, మిగతా కానీ ఎమర్జెన్సీ ఏ డ్రగ్స్ అయినా తెలుసు కదా, అవి కానీ